cross the limits. If you ask for forgiveness, I will forgive you. God will forgive you. If you think you are great and big guy, you have the military power, or you are the chief minister, don't care. Kings came, kings gone. Prime ministers came, prime ministers gone. Chief ministers came, chief ministers gone. బీజేపీ దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్ అనుకుంటా కదా, మాజీ గవర్నరా? కేఏ పాల్ ఇండియన్ లీడర్స్ అని మీరు యూట్యూబ్ చేయండి. అక్కడ రాజశేఖర రెడ్డి మాట్లాడారు. ఆ రోజు 2005 డిసెంబరు 13 రాజశేఖర రెడ్డి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, గవర్నర్ సింధే గారు మాట్లాడారు. అందరూ మాట్లాడతారు, ఉన్నారు. కానీ అందరికంటే అద్భుతంగా మాట్లాడిన ఆయన బీజేపీ దత్తాత్రేయ గారు. ఆయన ఏమన్నారో వినండి, ఆయన మాటలు వినండి, అవి బ్రాడ్కాస్ట్ చేయండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు, అపోజిషన్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు, అపోజిషన్ అవుతారు. వాళ్ళందరూ ఉంటుండగా. కానీ డాక్టర్ కేఏ పాల్ గారిని ఆ స్థానంలో నుంచి ఎవరు తీసిలేరు. అది దత్తాత్రేయ గారు మాట్లాడిన మాటలు, దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటలు, ప్రైమ్ మినిస్టర్ మోదీ మాట్లాడిన మాటలు, హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ సింధే మాట్లాడిన మాటలు. నా మాటలు కాదు, 200 ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడిన మాటలు. నేను ఎవరికి జోడిస్తా? నా యేసు ప్రభువుకు తప్ప. కమాన్, కబడ్దార్. కళ్ళు మూసి ప్రేయర్ చేసినా మస్ అయిపోతారు. 7 కొరకు ప్రేయర్ చేశాను, 6 బోర్డు మెంబర్లు. రాజశేఖర రెడ్డి నా చారిటీలన్నీ లాగేసుకున్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఆగస్టు 2, 2009. కళ్ళు మూసి ఏడ్చి ప్రేయర్ చేశా. సెప్టెంబరు 1, 2 ఉపవాసం ఉండి ఏడ్చాను చారిటీ సిటీలో. నా అనాథులకు తిండి లేకుండా 14 అకౌంట్లు మూసేశారు ప్రభువా. దానికి కారణం రాజశేఖర్ రెడ్డి. ఏడ్చాను. 100 సార్లు మీడియాలో చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు అన్నాను, తర్వాత రాజశేఖర రెడ్డి అన్నాను. తర్వాత ఏమనేవాడిని? దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, అసహ్యుడా, సదాం హుస్సేన్ కంటే టైటిల్ మార్చాను 2005 నుంచి 2009కి. ఇలా మాట్లాడుతున్నాను, అలా హెలికాప్టర్ కూలిపోయింది. మీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకున్నారు కొంతమంది, పాల్ శాపాలని. నా మీద దాడులు చేశారు, లక్షల మంది చంపాలని చూశారు, వెంట్రుక ముక్క తీయలేకపోయారు. ఎందుకు? దట్ ఈస్ గాడ్స్ పవర్. నాకు శత్రువులు లేరా? ఉన్నారు. నన్ను చంపాలనుకోవట్లేదా? అనుకుంటున్నారు. నన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో, డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు. కుక్క సాగు పవర్లో నుంచి పోతున్నారు. ఎందుకు? అది దేవుడి నిర్ణయం. నా మిలిటరీ అమెరికన్ మిలిటరీ కంటే పవర్ఫుల్. వాడు బ్లడీ ట్రంప్ అవ్వచ్చు, ఆ బ్లడీ ఒబామా అవ్వచ్చు, ఆ బ్లడీ బుష్ అవ్వచ్చు. వాడు ఎవడైతే నాకెందుకు? నా దేవుడు నాకుండగా నాకు విరోధి ఎవడు? నేను అన్యాయంగా, అవినీతిగా ఎవరిని తిట్టను. సామ దాన భేద దండం. అందుకే తమ్ముడు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను సలహా ఇస్తున్నా, దేవుని పాత్రలోకి రండి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా, రేవంత్ రెడ్డా అని 100,000 మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పిందే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసని. కనీసం ఒక 10 మంది మీడియా మిత్రులు నన్ను అడిగారు. నేను మాట్లాడలేదు, నోరెప్పలేదు, సైలెంట్గా ఉన్నాను. కరెక్ట్ టైంలో మాట్లాడదాం, ఏం చేయాలో నాకు తెలుసు. ఆ టైం రాకముందే
మీ పిలుపు పైనుంచి రాకముందే, మీ గుండెలు ఆగిపోకముందే, మీకు యాక్సిడెంట్లు అవ్వకముందే, మీరు సర్వనాశనం అవ్వకముందే దేవుని భయాన్ని కలిగి ఉండండి. రాజకీయ నాయకులారా, ముఖ్యమంత్రులారా, మీడియా ఓనర్స్ హెడ్లైన్స్ పెట్టారు. ఒక తప్పుడు ప్రచారాన్ని, నేను అమెరికాలో ఉంటుండగా సెప్టెంబర్ 20 నాకు తెలీదు. ఒకడు అంటాడు 3 సంవత్సరాలు, 3 సెకండ్లు నేను కలలేదు. నాకు తెలీదు. ఆ సబ్జెక్ట్ మాట్లాడకూడదని వదిలేశాను. కోర్టులో నిర్ణయం తీసుకున్నారు, కేసు క్లోజ్ చేసేసారు పోలీసులు. అది తప్పుడు కేసు అని క్షమాపణ చెప్పారు. కోర్టులేమో కంటెంప్ట్ వేస్తాం, దాని గురించి మాట్లాడిన మీడియాను, ఈ ఛానల్ అయితే రాత్రి పగలు మాట్లాడుకుంది. కానీ క్షమించాలా, కంటెంప్ట్ వేయాలా అనే ఆలోచనలో ఉన్నాను. అన్ని ఛానళ్ళు, ఒక ఛానల్ కాదు, ఒక్క TV9 తప్ప ప్రతి తెలుగు ఛానల్ దరిద్రులు, దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, సైతాను బిడ్డలు. అరే, డాక్టర్ కేఏ పాల్ ఎవరు? 44 సంవత్సరాల్లో మచ్చలేదే. ఇది నిజమా అబద్ధమా ఆలోచిద్దాం, ఇన్వెస్టిగేట్ చేద్దాం అని ఒక నిమిషం ఆక్కుంటా. బ్రేకింగ్ న్యూస్ ఎవరు? ట్రంప్ని ఖండించింది, శాంతిని ప్రకటించింది, సత్యాన్ని చెప్పింది. దీనికి టైం లేదు న్యూస్కి. అలాంటి న్యూస్ ఇచ్చిన వారు, అలాంటి న్యూస్ ఇమ్మని చీఫ్ రిపోర్టర్లు, అలాంటి న్యూస్ ఇచ్చిన సిఇఓలు, అలాంటి న్యూస్ ఇవ్వమని చెప్పిన ఓనర్స్ని 30 రోజుల్లో క్షమాపణ అడగకపోతే దేవుడు వారి కుటుంబంలో ఎవరినో ఒకరిని సీరియస్గా శపించును గాక. అది ఆర్థికంగా శపిస్తాడా, అనారోగ్యంతో శపిస్తాడా, యాక్సిడెంట్ అయి చంపేస్తాడా, బిజినెస్ని దివాలా చేస్తాడా? అబద్ధ సాక్ష్యాలు చేసి డాక్టర్ కేఏ పాల్, ప్రైమ్ మినిస్టర్ మోదీ నన్ను ఎలా పిలుస్తారు, రూపాలా గారు నేను కాల్ చేస్తే ఏమన్నారు? ఎస్ యువర్ హోలీనెస్, ఎస్ యువర్ ఎక్సలెన్సీ. దొంగ బాబాల్ని శ్రీ శ్రీ శ్రీ, ఇక్కడ ఉన్నాడు సినజియార్, కర్ర పట్టుకొని నిలబడతాడు, 1000 కోట్లు దోచుకున్నాడు అని. ఆయన ఒకప్పుడు నా శిష్యుడే. ఆడి కాళ్ళ మీదకి వెళ్ళి పడతారు దొంగ బాబాకి. ఇండియా అంతా 44 సంవత్సరాలు మచ్చ లేకుండా ప్రపంచ శాంతి తీసుకొచ్చి 200 కోట్ల అభిమానులు సంపాదించి 100 రూపాయల ఆస్తి ప్రపంచంలో నాకు నా భార్య పిల్లలకి లేకుండా లక్షల కోట్లు డొనేట్ చేసి ఇలాంటి బిల్డింగ్లు 100,000 ప్రపంచంలో ఉంటే చారిటీలకు ఇచ్చేసి, ఇది కూడా చారిటీ నా పేరును లేదు, ఈ ఫోన్ నా పేరును ఉండదు, అన్ని చారిటీలే. అలాంటి వాడిని మీరు తిడతారా? మీరు దూషిస్తారా? మీరు చెడ్డ పాటలు రాస్తారా? మీకు మనసు ఎలా గొప్పుతుంది? మీకు బుద్ధి ఎక్కడుంది? రాయన వాళ్ళని నేను చెప్పించట్లేదు, రాసిన వాళ్ళని చెప్పించట్లేదు. 30 రోజులు అవకాశం ఇస్తున్నాను క్షమాపణ చెప్పడానికి. లేదా నేను కంటెంప్ట్ అయ్యొచ్చు కోర్టులో, నేను గెలుస్తాను. నా లైఫ్లో బెట్టింగ్ యాప్ని అమిత్ షా కొడుకు IPL హెడ్, అంబానీ Dream11 ఓనరు 66,000 కోట్లు, సంవత్సరానికి 10 లక్షల కోట్లు ఆదాయం, 1000 మంది ఆత్మహత్యలు. 5 నిమిషాల్లో ఆర్డర్ తీసుకొచ్చా. గాడ్ బ్లెస్ జస్టిస్ సూర్యకాంత్. ఇలా బుర్ర పెట్టుకున్నారు, ఆర్డర్ వేస్తారు. ఎందుకు? ఒకటే మాట అన్నాను, ఇఫ్ యు నో టు డూ గుడ్ డోంట్ డూ ఇట్ ఈస్ సిన్. నిన్న అదే మాట ఒక కోర్టులో అన్నాను. నిన్న జడ్జిల ముందు ఎవ్వరు అలా మాట్లాడకూడదు.
ఒక దైవజనుడిగా నేను వారితో మాట్లాడుతున్నాను. అతి గౌరవంతో చేతులు జోడిస్తాను, అందరిలాగే నేను నిలబడతాను, లా అంతా మాట్లాడతాను, చివరికి దైవ భయం ఇస్తాను, లేదా బయటకు వచ్చి శపిస్తాను. ఆడెవడైతే నాకెందుకు? జడ్జిలు అయితే దేవుడి కంటే పెద్దోళ్ళు కారు కదా, డాక్టర్ కేఏ పాల్ కంటే పెద్దోళ్ళు కాదు కదా, చట్టం రాసిన అంబేద్కర్ కంటే పెద్దోళ్ళు కారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మీ డిమాండ్ ఏంటి సార్? ఇప్పుడు రెండు రాష్ట్రాల మీద, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఏమని మీ డిమాండ్ ఏంటి అసలు?